ఒక అమ్మాయి సోఫా పైన కూర్చొని పాప్కార్న్ తింటూ హారర్ సినిమా చూస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ అమ్మ బట్టలు కుట్టే మిషన్తో బట్టలు కుడుతూ గట్టిగా శబ్దం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి, మమ్మీ నేను టీవీ చూడాలి అని అంటుంది. కానీ వాళ్ళ అమ్మ అలానే కుడుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి, మమ్మీ నీకు నేను జైపూర్ కుట్టిస్తాను, ప్లీజ్ నన్ను టీవీ చూడని అని అంటుంది. కానీ వాళ్ళ అమ్మ అలానే కుడుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి కోపంతో వచ్చి వాళ్ళ అమ్మను తిడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ బట్టలు కుట్టడం ఆపేస్తుంది. తర్వాత అమ్మాయి మళ్ళీ టీవీ చూడటానికి వెళ్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ కత్తెర తీసుకుని శబ్దం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి దానిని ఆపటానికి భయంతో వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తూ ఉంటుంది. కానీ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ ఉన్నది ఒక దయ్యం. దీన్ని చూసి ఆ అమ్మాయి అక్కడే కింద పడిపోతుంది. ఆ దయ్యం ఆ అమ్మాయిని చంపడానికి వెళ్తూ ఉంటుంది. అమ్మాయి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని ఏడుస్తూ ఉంటుంది. కానీ దయ్యం ఆ అమ్మాయి కాలిని తొక్కి కత్తెరతో ఆ అమ్మాయిని పొడి చేస్తుంది. కట్ చేస్తే ఒకతను కారులో వెళ్తూ ఉంటాడు. సడన్గా కారు ముందుకు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. సడన్గా బ్రేకు వేసి చూస్తే ఎవరు ఉండరు. అప్పుడు అతను ఆ అమ్మాయిని వెతకడానికి కారులో నుంచి కిందకి దిగుతాడు. దిగి వచ్చి చూస్తే ఎవరు ఉండరు. తరువాత వెనక్కి వస్తూ ఉంటే తన కాలికి ఒక కత్తెర తగులుతుంది. తరువాత తను నిదానంగా ఆ కత్తెర వైపు వచ్చి ఆ కత్తెరను తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి గజ్జల శబ్దం వినిపిస్తుంది. అప్పుడు తను చుట్టూ చూస్తూ భయపడుతూ ఉంటాడు. కానీ దయ్యం కారులో కూర్చుని ఉండటం చూసి భయంతో పారిపోవటానికి చూస్తాడు. కానీ వెనుక కూడా దయ్యం వచ్చేస్తుంది. భయంతో కింద పడిపోతాడు. దయ్యం అతన్ని చంపడానికి కత్తెర తీసుకుని వెళ్తూ ఉంటుంది. తర్వాత అతన్ని కూడా దయ్యం పొడిచి చంపేస్తుంది. కట్ చేస్తే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నతో ఎవరో నన్ను వెంటాడుతూ ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ఆ అమ్మాయి నాకు ఎవరో కూడా తెలియదు. ఆ అమ్మాయి నన్ను చంపేస్తుంది, దయచేసి ఏదైనా చేయండి నాన్న అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, దృష్టి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ హారర్ సినిమాలో చూడొద్దు అని? నీకు ఎక్కడ చూసినా దయ్యం కనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, చూడమ్మా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఇలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే నేను సైకాట్రిస్ట్ని కలవాల్సి వస్తుంది అని అంటాడు. తర్వాత ఈ అమ్మాయి బ్రష్ చేస్తూ ఉంటే సడన్గా ఈ అమ్మాయిని దయ్యం నీళ్ళలో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఆ అమ్మాయి విడిపించుకుని అద్దంలో చూస్తే దయ్యం కనిపిస్తుంది. తర్వాత ఇతను స్పూన్ కింద పడిపోతే తీసుకోవడానికి కిందకి వంగితే ఇతనికి కూడా దయ్యం కనిపిస్తుంది. తరువాత ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి దృష్టిని లేపుతారు. ఏమైందమ్మా ఏమైందమ్మా అని అంటూ ఉంటారు. అందుకు ఆ అమ్మాయి నేను బాగానే ఉన్నాను అని పైకి లేచి దయ్యం ఆ అమ్మాయిని చంపినట్టు భ్రమ వస్తుంది. తర్వాత ఇతను కూడా అలాగే అనిపిస్తుంది. ఆ దయ్యం వీళ్ళిద్దరకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దృష్టి దీని గురించి సమాచారం పొందడానికి పారానార్మల్ వాళ్ళను ఇంటర్నెట్లో కలుస్తుంది. కట్ చేస్తే సంకేత్ పారానార్మల్ వాళ్ళను కలుస్తాడు. అప్పుడు సంకేత్ని వాళ్ళు గత జన్మలోకి తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఆమె నీకు ఏం కనిపిస్తుంది అని అడుగుతుంది. అప్పుడు సాకేత్, ఆ అమ్మాయి నాకు మళ్ళీ కనిపిస్తుంది. ఆమె మొహం ఏదో విచిత్రంగా ఉంది. తన చేతిలో కత్తెరతో నన్ను చంపడానికి వస్తుంది అని చెప్పి భయపడి కళ్ళు తెరిచేస్తాడు. తర్వాత ముందు ఆ అమ్మాయికి నీ నుండి ఏం కావాలో తెలుసుకోవాలి, లేకపోతే ఆ అమ్మాయిని నీ జీవితం నుండి వదిలించుకోవటం చాలా కష్టం అని చెప్తుంది. అప్పుడు ఇతను, కానీ డాక్టర్ జోషి మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అంటాడు. అందుకు జోషి, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. కానీ ఆలోచించిన విషయం ఏంటంటే నేను ఇలాంటి కేసునే చదివాను. నీకు ఎలా అయితే జరుగుతుందో అచ్చం ఈ అమ్మాయికి కూడా ఇలాగే జరుగుతుంది. కావాలంటే చూడు
అని ల్యాప్టాప్ని చూపిస్తుంది. అది చూసిన సాంకేత్ ఇది సేమ్ టు సేమ్ ప్రాబ్లం కదా, మనం తనని కలిస్తే మంచిది అంటాడు. అందుకు డాక్టర్ జోషి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని చెప్తుంది.